బహుజన్ సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీన రాధే గెస్టిన్లో బీసీ కుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామంటూ నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ మాట్లాడుతూ, బీసీల సమస్య దేశ సమస్యగా తలంచి ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీకుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న హరనాథపురంలోని రాధే గెస్ట్ ఇన్ నందు బీసీల కుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రిటైర్డ్ అయిన జె. పూర్ణచంద్రరావు పాల్గొంటారని, ఆయనతో పాటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బిపరంజ్యోతి మరియు రాష్ట్ర నాయకులు ఎల్. వందన కుమార్ పాల్గొంటారని తెలిపారు. ముఖ్యంగా మాన్యశ్రీ కాంశీరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరంలోని అలంకార సెంటర్ ధర్నా చౌక్ నందు అక్టోబర్ 9న బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలని కోరుతూ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున జిల్లాలో ఈ నెల 23న జరగనున్న బీసీ కుల జనగణన కార్యక్రమానికి మరియు అక్టోబర్ 10న బుధవారం విజయవాడలో జరగనున్న మహాధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్న బీసీ సోదరులు, మేధావులు, ఉద్యమకారులు, వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు అందరూ పాల్గొని పై కార్యక్రమాలను విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లా శాఖ మరియు గుంజి వెంకటేశ్వర్లు, నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు ఏంబెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ గడచెవుని పెడుతూనే ఉన్నాయి. అసలు ఎవరి జనాభా ఎంత తెలిస్తే కానీ ఈ దేశంలో ఉండే అన్ని వసతులని అందరికీ సమానమైన భాగస్వామ్యం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణన చేయమని, బీసీ జనగణన చేయమని కోరుతూ ఉన్నారు, కానీ ఎవరూ చేయలేదు. దానికోసమే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకుని భారతదేశ వ్యాప్తంగా బీసీ జనగణన చేయమని, కులగణన చేయమని కోరుకుంటాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో ఎస్పీగా ఉండిపోయినటువంటి పూర్ణచంద్రరావు గారు, ఆయన డీజీపీగా రిటైర్డ్ అయ్యి బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం, మాయావతి గారు ఆ వారిని నేషనల్ కోఆర్డినేటర్గా ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. వారు ఇప్పుడు ప్రతి జిల్లా తిరుగుతూ, రాష్ట్రమంతా తిరుగుతూ, ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరుగుతూ కుల సంఘాలను చైతన్యపరుస్తూ మీ యొక్క ఏ విధంగా అయితే మీరు ఎక్స్‌ప్లాయిటేషన్ గురైనారు అన్ని రంగాల్లో దాన్ని వివరిస్తూ మీటింగులు పెడుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ నెల 23వ తేదీ రాధే గెస్ట్ ఇన్లో నెల్లూరులో జరుగుతూ ఉంది సమావేశం. అలాగే మాన్యశ్రీ కాంశీరాం గారు వర్ధంతి అయినటువంటి అక్టోబర్ 9వ తేదీన ధర్నా విజయవాడలో ప్రెస్ క్లబ్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది. ఆ ధర్నా కార్యక్రమం సంబంధించి కూడా ఈరోజు మేము కరపత్రాన్ని రిలీజ్ చేశాం. ఆ కార్యక్రమం మాత్రమే ఈరోజు మీకు చెప్పేదానికి, వివరించేదానికి వచ్చాం మిత్రులారా. కాబట్టి అందరినీ బీసీ కుల సంఘాలన్నింటినీ కూడా మేము ఇప్పటికీ ఆహ్వానించాం. పత్రికాముఖంగా కూడా మేము వాళ్ళందరినీ ఆహ్వానించేదానికి చేశాము. ఇది పత్రికాముఖంగా కూడా మేము వాళ్ళని ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాము, అందరినీ పిలుస్తూ ఉన్నాం. ఈరోజు మీరు జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తండి. మీరు భారతదేశంలో 100కి 62% ఉన్నటువంటి బీసీలు గళమెత్తితే కానీ భారతదేశంలో మార్పు రాదు. ఇప్పటికే ఎంతో దోపిడీకి గురైనారు, అన్ని రకాలుగా దోపిడీకి గురైనారు. ఎస్సీలకి అయితే రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ధ్వజమెత్తి మీ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ వెనకాల నడవాలని, బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. ఇప్పుడు మా అందరికీ కూడా ముఖ్యంగా మీ అందరి మద్దతు కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘ నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా పోరాటం చేసిన బీసీ కులగణనకు సంబంధించి పోరాటం చేసిన బీసీ నాయకులందరినీ కూడా, బీసీ కులగణనకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఉద్యమ రూపం చేపట్టలేదు. మాన్యశ్రీ కాంశీరాం గారు మొట్టమొదట బీసీల మండల కమిషన్ని అమలు చేయమని చెప్పి ఢిల్లీలో దాదాపు 40 రోజులు 10,000 మంది జనాలతో ఉద్యమం చేసిన ఫలితంగా ఈరోజు బీసీలు అనుభవించే రిజర్వేషన్ మండల కమిషన్ ఆమోదం వల్ల 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. దాన్ని కొనసాగించే భాగంగానే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కులగణన చేస్తే తప్పనిసరిగా
ఎవరి వాటా ఎంతో తెలుస్తుందని చెప్పి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాజంలో సామాజిక న్యాయం నెరవేర్తని గుర్తించిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీని మన బీసీలందరూ గుర్తించాలి. ముఖ్యంగా 51లో భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగం ప్రకారం సవరణ జరిగింది. బీసీలకి పేరేరు రామస్వామి నాయకర్ గారు చేసిన పెద్ద ఉద్యమం ఫలితంగానే ఈ బీసీలందరూ కూడా రిజర్వేషన్ వచ్చింది. 51 నుంచి ఈరోజు 2004 అంటే 73 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూనే ఉంటే కూడా ఏ రాజకీయ పార్టీ బీసీలని ఓట్లుగా వాడుకుంటారే కానీ వాళ్ళకి కానీ అన్ని రంగాల్లో వాళ్ళ సమాన ప్రాతినిధ్యం ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కోరుకోవటం లేదు. ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మహాపురుషుల ఏ ఆలోచన ఉన్నాయో ఆ ఆలోచనతో ఏర్పడ్డ పార్టీ కాబట్టి దీంట్లో పార్టీ నాయకులకు ఎవరిలాంటి స్వార్థం లేదు. బీసీలందరూ కూడా మీరు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కోరుకునే ప్రధాన డిమాండ్ అనేది కులగణన కోరుకున్నారు కాబట్టి ఆ కులగణన చేసే బాధ్యతని ఉద్యమ రూపంలో బహుజన సమాజ్ పార్టీ తీసుకుంది కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాలో 21 కులాల నాయకులు ఉన్నారు. ఈ 21 కుల సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా నెల్లూరులో జరిగే బీసీ కులగణన సభ నెల్లూరు ముత్కూరు రోడ్లో ఉన్నటువంటి హోటల్ రాతీలో జరిగే కార్యక్రమానికి అన్ని బీసీ కుల సంఘ నాయకులు తమ ప్రతినిధులు అందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలతో భారీ ఎత్తున ధర్నా దాదాపు వేల సంఖ్యలో ధర్నా చేసే మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి బీసీలందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఇది మీ కార్యక్రమంగా రకరకాల పార్టీలో ఉండొచ్చు కానీ మేము చేసేది బీసీల కోసం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తెలియపరచడం ఏమిటంటే మన దేశంలో బీసీలు కులగణన జరగాలని ఎప్పటి నుంచో పోరాటం నడుస్తుంది. ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా పోరాడుతూ ప్రతిపక్షము వాళ్ళు కూడా అంతకుముందు డిమాండ్ చేసేవాడు కూడా అధికారంలో వచ్చిన తర్వాత అది విస్మరించడం జరుగుతుంది. మన దేశం ఈ కులగణన ఎందుకు వాళ్ళ కుట్రపూరితంగా ఎందుకు చేయడం లేదంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీల జనాభా ఎక్కువ ఉంది మన దేశంలో. వీళ్ళకి రావాల్సిన ఈ కులగణన చేస్తే ఈ కుర్చీల మీద ఉండాల్సినటువంటి రాజ్యాధికారంలో బీసీలు ఉండాల్సిన కుర్చీల మీద అగ్రవర్ణాల ఆధిక్యతో మన దేశంలో వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఈ కులగణన చేస్తే వీళ్ళ అధికారము తిరగబడబడుతుందని వీళ్ళు కుట్రపూరితంగానే మన దేశంలో ఈ కులగణన చేయటం లేదు. అందువల్ల ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది. బీసీలందరూ అందరూ కలిసి దీని మీద పోరాటం అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము చాలా విస్తృతంగా దీని మీద బీసీ కులాల సంఘాలతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఇది ఒక ఉద్యమంలాగా నిరంతరం చేయాలనే ఉద్దేశంతో మనం మళ్ళీ స్టార్ట్ చేయటం అయింది. సో దీనికి అందరూ బీసీ నాయకులందరూ సహకరించి మేము చేసే ఈ ఉద్యమానికి మీరు కూడా సహకరిస్తారని కోరుతూ ఇంతటితో మీకు జై భీమ్.